వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు. ఈ రోజు మన ఛానల్లో కార్తీక మాసం స్పెషల్ గా మెంతి కూర అరటికాయ ఫ్రై అయితే చూపిస్తున్నానండి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను అరటికాయ ముక్కల్ని సన్నటి ముక్కలు కింద కట్ చేసుకుని పసుపు ఉప్పున్న వాటర్ లో వేసుకుని 80% అయితే ఉడికించాలండి. మెంతి కూరని ఇలా సన్నగా కట్ చేసేసుకుని వాటర్ లో వేసుకుని బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి 80% ఉడికిన అరటికాయ ముక్కలు అనమాట. ఇప్పుడు స్టవ్ పై ముక్కడు పెట్టుకుని ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోకి ఇది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే మీకు ఇష్టమైతే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి టేస్టీగా ఉంటుందని ఓన్లీ పచ్చిమిరపకాయలతో చేస్తూ ఉన్నాను అనమాట, అదే కారంతో. ఇంకా అలాగే సన్నటి ముక్కలు కింద కట్ చేసుకుని అల్లము, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 5-6 వేసేసానండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి జీలకర్ర అన్ని వేసేసి పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను అయితే వేసేసుకోవాలి. 2 కట్ల మెంతికూర వేసేసాను నేను. మెంతికూర మా ఇంట్లో అందరికి ఇష్టం అండి, ఫేవరెట్ అనమాట. పప్పు మెంతికూర, ఇంకా మెంతికూర, మేతి పరోటా ఇలాంటివన్నీ నేను చేస్తూ ఉంటాను. ఇంకా ఈ కార్తీక మాసం స్పెషల్ గా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఇలా అయితే చేస్తున్నాను. మెంతికూర ఫ్రై అయిపోయిందండి. ఇందులోకి జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి ఫ్రై చేసి పెట్టుకున్నవే వేసుకున్నాను అనమాట. ఇవి కూడా వేసి ఒకసారి ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న 80% ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈవెన్ గా. ఆల్రెడీ నేను అరటికాయ ముక్కలు వేపించినప్పుడు లైట్ గా ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు కూడా కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే వేసేస్తే ఉప్పు మూత పెడితే చక్కగా మగ్గిపోతుంది కదా మొత్తం అన్నిటికి కూడా, ముక్కలకి అలాగే ఆకుకూరకి ఉప్పు అంతా కూడా పడుతుంది అనమాట. మూత పెట్టేసి ఇలా ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ గా అయిపోతుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. కార్తీక మాసంలో స్వామిలకి అయ్యే భోజనాలు అవి పెట్టుకుంటారు కదా, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఎలా చేయాలా అనేసి ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇలా ఈ కర్రీని కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కొంచెం కూరని అయితే నైవేద్యంగా స్వామివారికి పెట్టడానికి తీసేసాను కొంచెం ప్లేట్ లో, ఎందుకంటే ఉప్పు చూడాలనేసి. ఉప్పు అయితే నాకు అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి. ఇంకా నేనైతే ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.